వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు మా పాపకు వెస్ట్రన్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తా అని చెప్పిన కదా. నేనైతే ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మనకైతే ఎక్కడ నేను ఏం చెప్పినా అన్నది ప్రతి పాయింట్ అయితే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చింది కదా. సమ్మర్లో మా పాపకైతే 13 ఇయర్స్ ఉంటాయి. 13 ఇయర్ పాపకైతే ఈ సమ్మర్లో వెస్ట్రన్ టాప్స్ అనేటి ఎలా మనం కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీని కొరకైతే నేనైతే ఇలా 1.5 మీటర్ లైనింగ్ అయినా సరిపోతుంది. మెయిన్ క్లాత్ వచ్చేసి 1.5 మీటరు, లైనింగ్ క్లాత్ వచ్చేసి 1.5 మీటరు. లైనింగ్ అంతే, మెయిన్ క్లాత్ అంతే. నేనైతే అంత తీసుకున్న తర్వాత చూడండి, ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నా. చూడండి, ఇలా ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉన్నది, ఈ కోరాస్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి. ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఎడ్జెస్ సమానంగా మార్కింగ్ చేసుకొని వీటిని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా సమానంగా కటింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచ్ కొరకు మనం ఖర్చు కొరకు అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది వెస్ట్రన్ టాప్ అని చెప్పిన కదా. దీనికి బాడీ వచ్చేసి కొంచెమే ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. బాడీ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నా. కింద 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నా కదా. ఇక్కడ నుంచి చూడండి, నేను 9 ఇంచెస్ బాడీ అనేది తీసేసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ ఇలా వేసుకొని మీద షోల్డర్స్ కొరకు ఖర్చు కొరకు అయితే ఒక 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది టోటల్గా బోట్ నెక్ కంప్లీట్ బోట్ నెక్ మోడల్లో తీసుకుంటున్నా. బోట్ నెక్ వచ్చేసి ఇది టోటల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్లో సగం అంటే 6.5 ఇంచులు అయితే తీసుకుంటున్నా. ఇదే 6.5 ఇంచులని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నా నేను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ 6 ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని, ఇటు సైడ్ కూడా ఇటు చివరలో ఒక మార్కింగ్ వేసుకొని ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ మార్కింగ్ అయితే చేసేసుకొని ఈ మధ్యలో ఒక గీత అనేది గీసేయాలి. గీసేసి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచులు 4 భాగాలు చేస్తే 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి మనకు 6 ఇంచులు. ఓకేనా, మనకు వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కొరకు ఒక 30 ఇంచ్ వరకు అయితే మనం ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ డాట్స్ అనేవి వేసుకోవచ్చు, మన ఇష్టం. డాట్స్ అనేది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది వెస్ట్రన్ టాప్ కాబట్టి సైడ్కి ఒక 2 ఇంచెస్కు మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడు కానీ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి తీసేసుకోవాలి. బోట్ నెక్ కాబట్టి ఇలా. ఇప్పుడు ఇక్కడ మనం 6.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 6 ఇంచులే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు తగ్గించి తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలానైతే మనం చంక రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇలా చంక రౌండ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నేను హైగా తీసుకుంటున్నా. నేను బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నా. ఇంకా 3.5 ఇంచులు నెక్ అనేది తీసేసుకుంటున్నా. ఇక్కడ నుంచి నెక్ వచ్చేసి ఒక 3 ఇంచుల వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే చేసేస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ 3.5కి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా. ఇంక ఇక్కడ మీకు ఏమన్నా నెక్ డిజైన్స్ అనేటివి పెట్టేసుకోవచ్చు. నేను మాత్రం ఏం పెట్టట్లేదు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాం.
ఓకేనా. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది నా వైపే ఉంచుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కూడా ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపే ఉంచుకుంటున్నా. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 3.5ను ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఈ చంక రౌండ్ అనేది మనం ఒకసారి మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి నేను 6.5కి నేనైతే తీసుకున్నా, 6.5కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తున్నా. తీసేసి చూడండి, ఇక్కడ నుంచి మనకు నెక్ అనేది వి అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ నేను 6.5 తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ ఇలా వి వచ్చేస్తుంది స్ట్రైట్గా. ఓకే, ఇలా వి నెక్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు లో షేప్ అనేది తీసేసుకోవాలి హ్యాండ్కు. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఈ నెక్ కూడా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా చూడండి, మనకైతే నెక్ ఇలా వచ్చేస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు కిందికి టోటలు టాప్ పొడవు వచ్చేసి మొత్తం 23 ఇంచులు. టాపు పొడవు వచ్చేసి మొత్తం 23 ఇంచులు తీసుకున్నా. 23 ఇంచులలో 9 ఇంచులు బాడీ అయితే తీసుకున్నా. నేను 9 ఇంచులు బాడీ తీసుకున్నా. 23లోకి వెళ్ళి 9 తీసేయండి, 23లోకి వెళ్ళి 9 తీసేయండి. ఇంకా మనకెంత, ఇంకా 14 ఇంచులు అయితే ఉంటుంది. 14 ఇంచులకు మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి 14 ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను 15 ఇంచులకు అయితే ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నా. దీన్ని 2 పార్ట్స్ అనేవి వేసేస్తున్నా. ఇలా ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇది ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి కటింగ్ చేద్దాం. హ్యాండ్స్కు క్లాత్ అయితే కొంచెం తక్కువ ఉన్నది, షార్ట్ హ్యాండ్సే కటింగ్ అయితే చేస్తున్నా. నేనైతే హ్యాండ్స్ ఇప్పుడు అందాజకి కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఓకేనా. ఇలా హ్యాండ్స్ అయితే చూడండి, మనకి ఇక్కడ నుంచి 7 ఇంచులు రావాలి. మనకి 7 ఇంచులు వచ్చింది, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉన్నది. ఓకేనా. హ్యాండ్స్కి ఇలా లో షేప్ కూడా తీసేసుకుందాం.
ఓకేనా. ఇక్కడ గుర్తు అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం లైనింగ్ ఈ మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాం. మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకొని ఇలా మనమైతే ఇలా రౌండ్గా నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా మనమైతే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. నెక్ చుట్టూ వేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే మీదికి వెళ్ళి ఒక టాప్ స్టిచ్ చేయాలి. వేస్తే మనకు ఫోల్డింగ్ అనేది మంచిగా తిరుగుతుంది. ఇలా మీదికి వెళ్ళి ఒక కుట్టు వేసుకొని ఈ లైనింగ్ అంతా లోపలికి అనేసుకోవాలి. అనేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీదికి వెళ్ళి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనం సైడ్లకు కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ సైడ్లకు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్లకు ఉన్న క్లాత్ను కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నా. దీనికి ముందు అయితే ఇలా బ్లాక్ బ్లాక్ షైనింగ్ క్లాత్తో నేనైతే ఒక థ్రెడ్ అయితే రెడీ చేసుకొని 1 ఇంచ్ ఒక గ్యాప్తో నేనైతే ఇలా 4 స్టెప్స్ అయితే డిజైన్ కొరకు ఫ్రంట్లో డిజైన్ రెడీ చేయడం కొరకు అయితే ఇలా 1 ఇంచ్కి ఒకటి ఇలా నేనైతే ఇలా డోరీస్ అయితే పెట్టేసుకున్నా. మనం ఫస్ట్ డోరీ క్లాత్ అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఆ ఖర్చు కూడా కనబడకుండా ఫస్ట్ మెయిన్ లైనింగ్ క్లాత్కు జాయింట్ చేసుకొని దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న గాడ్స్ అనేటి షేప్ అనేది మనకు కరెక్ట్ రావడానికి ఘాట్లు అనేటివి పెట్టుకొని ఇప్పుడు మీదికి వెళ్ళి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకు ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ ఇలా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేనైతే మనం పెట్టిన డోరీ నాడలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా లోపలికే పోతాయి. మనకు కనబడకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం మంచిగా నీట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మీదికి వెళ్ళి చూడండి లైనింగ్ చుట్టూ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మీకు నేను చెప్పే విధానం అర్థం కాకపోయినా మీకు వీడియోలో చూపిస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. తీసుకొని కింద ఒక 1/2 ఇంచుతోని ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవడానికి ఇలా కిందికి ఒక 1/2 ఇంచుతోని నేను ఇది 15 ఇంచులు తీసుకున్న. 15 ఇంచులు అంటే కింద ఒక 1/2 ఇంచు ఖర్చు, మీద 1/2 ఇంచు ఖర్చు తీసేస్తే మనకు 14 ఇంచులకు అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అది ఎంత ఉందో కొలుచుకుంటే నాకు 14-30 ఇంచుల వరకు అయితే వచ్చింది. ఇలా కొంచెం ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ అనేటివి చేసేసుకొని నేను 14.5 ఇంచులకు నేను మార్కింగ్ అనేది చేసుకున్న. కింద 1/2 ఇంచు, మీద 1/2 ఇంచు తీసేస్తే మనకు చూడండి ఫ్రెండ్స్ 14 ఇంచులకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ పోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. మనం
తొందరగా కుట్టేసుకోవచ్చు. ఇలా పిల్లలకి నార్మల్గా కాకుండా ఇలా వెస్టర్న్లా వెరైటీగా మనం ట్రై చేసామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వేసుకుంటారు డ్రెస్సెస్ అయితే. ఇప్పుడు మళ్ళీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ కాటన్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. మీకు రెడీ చేసిన తర్వాత మీరే చూస్తారు ఎలా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ పోవాలి. మనం ఎక్కువ తక్కువ చూసుకుంటూ ఒక హాఫ్ ఇంచుకు ఒక్కొక్కటి 1 ఇంచుకు ఒకటి అలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా మనకైతే ఫ్రిల్స్ అనేటివి ఇలా వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో ఫ్రిల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ను కూడా 2 జాయింట్ వేసి కూడా మనం ఒకటేసారి పెట్టేసుకోవచ్చు. కానీ నేను లోపల ఖర్చు అనేది కనబడకుండా ఉండాలంటే ఇలా లైనింగ్కు మెయిన్ క్లాత్కు నేను ఫ్రిల్స్ అనేటివి పెట్టేసిన. మనం ఒకటేసారి కూడా లైనింగ్ను మెయిన్ క్లాత్ను జాయింట్ చేసి ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవచ్చు. అలా కూడా పెట్టుకోవచ్చు. లైనింగ్ కూడా కింద ఒక హాఫ్ ఇంచుతోని కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకొని లైనింగ్కు మనం నార్మల్గా కొంచెం దూరం పెట్టేసుకున్నా సరిపోతుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ వైపు చూడండి, లైనింగ్ వైపు కుట్ట అనేది మనం వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నామంటే మనకు ఇలా కుట్టు వేసింది కూడా కనబడకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. లైనింగ్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూడండి మీకు కుట్టిన తర్వాత మళ్ళీ మీదికి వెళ్ళి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నా నీట్గా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో, మనకు ఎక్కడ కూడా కనబడకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలా రెడీ చేసుకొని అవి రెండింటిని అయితే జాయింట్ అనేది చేయాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అనేవి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అనేవి జాయింట్ అనేవి చేసేసుకోవాలి. మనకు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే నేను చూపించట్లేదు. హ్యాండ్స్ వీడియో అనేది లెంతీ అయిపోతుంది, అందుకే నేనైతే హ్యాండ్స్ అయితే చూపించట్లేదు. జస్ట్ ఓన్లీ జాయింట్ అయితే చేసేస్తున్న హ్యాండ్స్. వీడియో అనేది లెంతీ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్కు ఒక డిజైన్ అయితే పెట్టాలనుకున్నా కదా, అది ఎలా స్టిచ్చింగ్ చేయనో చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అక్కడ త్రిభుజాకారంలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక త్రిభుజాకారంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఇలా అందాదకు ఒక త్రిభుజాకారంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలా క్రాస్లా కటింగ్ అయితే చేసేసిన తర్వాత మనం దాని కొరకైతే ఒక లైనింగ్ క్లాత్ని తీసుకొని చూడండి ట్రయాంగిల్లో వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. దాని కొరకైతే ఇలా ఒక లైనింగ్ క్లాత్ని అయితే తీసుకొని దానికి వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసుకున్నామో ఆ షేప్ విధంగా మనమైతే స్టిచ్చింగ్ అనేది ఈ లైనింగ్ క్లాత్ని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనకు అక్కడ షేప్ దగ్గర ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం ఇలా కుట్ట అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆ షేప్ దగ్గర చిన్నగా ఘాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మీదికెళ్ళి ఒక కుట్ట అయితే వేసుకోవాలి. మళ్ళీ
వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు సైడ్లు అనేటివి జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇలా సైడ్లు అనేటివి జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఒక బ్లాక్ క్లాత్తోని ఇలా డోరీ అయితే రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ముందట ఇలా డోరీస్ అనేటివి పెట్టాను కదా, వాటికైతే చూడండి ఇలా డిజైన్ అయితే మనం చేసుకోవాలి. చూడండి